ఇండియాలో ప్రతిదీ ఎంఆర్పికి అమ్మాలి కదా, అమ్ముతున్నారా? ఒక క్వశ్చన్ మార్క్ ఇది. క్యాబ్ డ్రైవర్స్ ప్రతిసారి సిఎన్జి కొట్టించినప్పుడు లేదా సిఎన్జి వెహికల్ ఓనర్స్ ఎవరైనా కొట్టిస్తే కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, లెట్సే మీరు కొట్టించిన వాల్యూ కంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఇలా ఎక్స్ట్రానే కొడతారు మీ దగ్గర నుంచి. ఏమన్నా అంటే సార్ అందరు ఇస్తారు సార్ అంటారు. ఎవ్రీ మార్నింగ్ క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ థింగ్ చేసేది వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం. అంటే నాకు రూపాయి వచ్చినా రాకపోయినా నేను మాత్రం టిప్ ఇవ్వాలి. నాది బోనీ కూడా కాలేదు, బట్ నేను టిప్ ఇవ్వాలి. అండ్ ఇది జస్ట్ క్యాబ్ డ్రైవర్స్కి కాదనమాట, ఆటో డ్రైవర్స్కి కూడా సిమిలర్ సినారియో అనమాట. వాళ్ళ దగ్గర కూడా పాపం ఇలా ఎక్స్ట్రానే తీసుకుంటారు. బట్ ఎందుకు? నేను నిన్న ఒక ఇన్సిడెంట్ అబ్జర్వ్ చేసిన అనమాట. ఒక క్యాబ్ డ్రైవర్ సిఎన్జి కొట్టించుకున్నారు, పేమెంట్ అయిపోయింది, ఆయన కూర్చోడానికి వెళ్తున్నాడు, కార్లో మళ్ళీ స్టార్ట్ చేసేసి కార్ తీస్తున్నాడు. అప్పట్లోపు ఆ పెట్రోల్ పంప్ ఎంప్లాయీ వచ్చేసి ఏందన్నా అంతే కొట్టినావు అంటున్నాడు. అందరు ముంగట షౌట్ చేసి ఆయన మీద అంటున్నాడు. అయితే మ్యాటర్ ఏంటంటే ఆయన జస్ట్ 5 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏమో మేబీ 10 రూపీస్ 15 రూపీస్ ఏముందో మరి పెట్రోల్ పంప్ ఎంప్లాయీ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దీనివల్ల ఒక హీటెడ్ డిబేట్ అయిందనమాట. అండ్ క్యాబ్ డ్రైవర్ కూడా మంచిగానే రేస్లో ఉండే, ఆయన కూడా ఇచ్చి వాడేసాను వాళ్ళకి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా, ఇది నాకే జరిగింది. నేను సిఎన్జి కొట్టించేసిన తర్వాత లైక్ ఆయనకి పేమెంట్ చేసేటప్పుడు జస్ట్ ఒక 5 రూపీస్ ఎక్స్ట్రానే పే చేసినాం. ఆయన ఏం చేసిండంటే పెట్రోల్ పంప్ ఎంప్లాయీ, ఆయన ఫ్యూల్ లిడ్ క్లోజ్ చేయడంట. ఎందుకు ఏమైందంటే నేను చెయ్యానంటాడు. సరే నాకు అర్థమైంది మ్యాటర్. బేసిక్లీ మీరు 5 రూపీస్ ఎందుకు ఇచ్చారు, ఎక్స్ట్రా ఇస్తే చేస్తాం. బట్ ఇప్పుడు పెట్రోల్ కొడితే ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారా ఎవరైనా? నేనైతే ఇవ్వట్లేదు. డీజిల్ కొడితే ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంఆర్పి అనేది ట్యాక్సెస్, ప్రాఫిట్ మార్జిన్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకునే కదా అది డిసైడ్ చేసేది. బట్ మళ్ళీ పెట్రోల్ పంప్లో ఈ సిఎన్జి కొట్టే వాళ్ళు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నారు క్యాబ్ డ్రైవర్స్ దగ్గర నుంచి? ఒక్క క్యాబ్ డ్రైవర్ డైలీ ఎంతో కష్టపడితే ఒక ఎక్స్ అమౌంట్ సంపాదిస్తాడు అనుకోండి. వాళ్ళకైతే రోజు ఇట్లాంటి టిప్స్ ఏమి వస్తలేవే, మరి వీళ్ళు ఎందుకు మార్నింగ్ అందరికి టిప్స్ ఇవ్వాలి? ప్రతిసారి సిఎన్జి కొట్టించినప్పుడు టిప్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నేను 2 టైమ్స్ కొట్టించినాను అనుకోండి డే మొత్తంలో, నేను 3 టైమ్స్ కొట్టించాను అనుకోండి, నేను 3 టైమ్స్ టిప్ ఇవ్వాలి. అండ్ టిప్ అనేది ఫస్ట్ థింగ్ మీరు లాక్కోవాలా, అడగాలా, రిక్వెస్ట్ చేయాలా? అంటే ఇప్పుడే నాకు ఇప్పుడే ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇప్పుడే నేను 748ది సిఎన్జి కొట్టించిన అనమాట. కొట్టిస్తే ఆయన ఏమో అంటే నేనేమన్నానంటే 755 కొట్టేసేయాలా, ఆయన 758 కొట్టిన అనమాట. అది రౌండ్ ఫిగర్ అంట. నేను అన్నా 750 కొట్టు రౌండ్ ఫిగర్ అవుతుంది, 755 కొట్టు రౌండ్ ఫిగర్ అవుతుంది, 758 కొడితేనే రౌండ్ ఫిగర్ అవుతుందా అని అడిగితే లేదన్నా మేము అందరికి ఇవ్వాలి కదా అంటున్నాడు. అంటే సిఎన్జి లారీ డ్రైవర్కి ఇవ్వాలంట, పెట్రోల్ పంప్ ఓనర్కి ఇవ్వాలంట, ఇవన్నీ లాజిక్లో చెప్తున్నాడు. బట్ ఇదైతే అస్సలు పద్ధతి కాదు అసలు. ఆల్రెడీ సిఎన్జి రేట్స్ 106 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, నేను కొట్టించాను ఇవాళ కొట్టిస్తే. అండ్ ఇలా రేట్లు ఆల్రెడీ పెరుగుతున్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే రేట్లు పెరగకపోయినా క్యాబ్ డ్రైవర్స్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో ఏమో అథారిటీస్కి ఇది తెలియకపోతే మేబీ దే షుడ్ లుక్ ఇన్ టు ఇట్. అసలు ఎందుకు క్యాబ్ డ్రైవర్స్ దగ్గర నుంచి ఇట్లా తీసుకుంటున్నారు? అండ్ క్యాబ్ డ్రైవర్స్ అనే కాదు, ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు దీనివల్ల నేను కూడా కొన్ని ఫేస్ చేయాల్సింది వస్తుందేమో, బట్ ఐ థింక్ ఐఎమ్ గుడ్ విత్ ఇట్. ఐ మీన్ లైక్ ఇట్లాంటి సిస్టంలో బతకడం కంటే లైక్ ఏమో లైక్ ఏమైనా చేంజెస్ అయితే రావాలి. గాడ్ నోస్ అసలు మేము ఎందుకు పే చేస్తున్నాం అనేది. నేనైతే ఇప్పుడు నుంచి ఎవరికి సిఎన్జి కొట్టించినప్పుడు ఎక్స్ట్రాలు అయితే పే చేయం. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పే చేయకండి. అందరు ఇస్తున్నారు కదా మీరు కూడా ఇవ్వాలి అంటే, అందరు ఇవ్వకపోతే నేను కూడా ఇవ్వను కదా, సరే ఎవ్వరు ఇవ్వద్దు. లేదు ఇప్పుడు ప్రతిసారి ఫ్యూల్ కొట్టించినప్పుడు అందరు 10 రూపీస్ ఇవ్వాలంటే సరే, మళ్ళీ ప్రతిసారి పెట్రోల్ కొట్టించినప్పుడు కూడా 10 రూపీస్ ఇవ్వండి, డీజిల్ కొట్టినప్పుడు కూడా 10 రూపీస్ తీసుకోండి అందరి దగ్గర. లేకపోతే ఎవరి దగ్గర తీసుకోకండి, కథం స్టోరీ ఆడనే సాల్వ్ అయిపోయింది.
ఇప్పుడు మీరు సిఎన్జి కొడితే దాంట్లో ఎక్స్ట్రా ఏం చేసినట్టు, అంటే దాంట్లో ఏమైనా వాల్యూ ఎడిషన్ మీరు చేశారా? అది పెట్రోల్ కొట్టినా కూడా అట్లనే కొడతారు కదా, గన్ తీసుకొని కొడతారు. ఇప్పుడు అది సిఎన్జిది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సిస్టమ్ ఉంటుంది. అదేదో లైక్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, దాన్ని ఆన్ ఆఫ్ చేస్తారు అంతే. ఇప్పుడు దాంట్లో మీరు స్పెషల్గా చేసింది ఏముంది? అంటే నాకు ఒక స్పెషల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? దానివల్ల నేను మీకు లేదు మీరు ఇవ్వాల్సిందే అన్న కండిషన్ ఏమైనా వచ్చింది? సో అలాంటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమో నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. అండ్ మీ దగ్గర కూడా యాజ్ అ క్యాబ్ డ్రైవర్ ఇలాంటి సినారియోస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఏడా జరిగింది, ఏం జరిగింది? నేనైతే పెట్రోల్ పంప్ పేరు తీసుకోవాలనుకున్నా, బట్ అది పర్సనల్ అయిపోతుంది. నేనైతే ఏ పెట్రోల్ పంప్ గురించి అంటలేదు, జనరల్ అనమాట. మొత్తం హైదరాబాద్లో ఇలానే నడుస్తుంది. లేకపోతే డ్రైవర్స్ అన్న ఏం చేయండి, డ్రైవర్స్ ఇప్పుడు ప్రతి రైడ్ మీద లేదు మాకు 10 రూపీస్ ఎక్స్ట్రా కావాలని తీసుకోండి, దాన్ని అక్కడ ఇచ్చేసేయండి. అదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? అక్కడ ఏమంటారు మనుషులు, లేదు అట్లా ఎందుకు ఇస్తాం మేము, ఫేర్ ఎంత చూపిస్తే అదే ఇస్తాం కదా. మనం మేము ఎందుకు ఎంఆర్పి మీద ప్రతిసారి టిప్ ఇవ్వాలి? టిప్ అనేది మా దగ్గర నుంచి లాక్కుంటున్నాం మేము, అంటే ఇష్టంతో అయితే ఇస్తలేము. మీరు ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక పర్సన్ హ్యాపీ అయ్యి దానికోసం ఒక టిప్ ఇస్తే ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఇలా ఇదైతే లాక్కోవడమే, దాంట్లో వేరే క్వశ్చనే లేదు. అండ్ అట్ ద అదర్ పాయింట్, లెట్స్ సే ఇప్పుడు పెట్రోల్ పంప్లో పనిచేసే వాళ్ళ సాలరీస్ తక్కువ ఉన్నాయి, దానివల్ల ఇట్లా తీసుకుంటున్నారంటే అది ఎంప్లాయర్కి, పెట్రోల్ పంప్ ఓనర్కి అండ్ ఆ ఎంప్లాయీకి మధ్యలో ఉన్న డెసిషన్ అది. దాని మధ్యలో డ్రైవర్స్ దగ్గర నుంచి మేము తీసుకుంటామంటే అస్సలు ఫేర్ కాదు అది. నేను రీసెంట్గా కర్ణాటక వెళ్ళినా, మ్యాంగ్లూర్ సైడ్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, ఎక్కడ ఎంఆర్పి మీద రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. ఇది మన హైదరాబాద్లోనే నడుస్తుంది, అట్లీస్ట్ లైక్ మన తెలంగాణలోనే నడుస్తుంది అనుకుంటా. సో దీన్ని అయితే మనం స్టాప్ చేయాలి. అసలు అది డ్రైవర్స్ ఫేవర్లో అయితే అస్సలు లేవు. నేనైతే ఇప్పటి నుంచి ఎవ్వరికి ఇట్లా టిప్ ఇవ్వాలి, మీకు కూడా ఇవ్వద్దని చెప్తాను. థ్యాంక్ యూ.